నమస్కారం సార్ మేడం. యూడేస్ ప్లస్‌లో ఇంపోర్ట్ మాడ్యూల్ నుంచి స్టూడెంట్స్‌ను ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ చేసేస్తే స్కూల్ లాగిన్‌లోకొస్తాము. ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 25, 26 సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కూల్ డీటెయిల్స్ వస్తాయి. క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడొచ్చిన తర్వాత స్టూడెంట్ మూవ్‌మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఇక్కడ కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ అని వస్తుంది. ఈ ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ 24, 25 అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెషన్‌ను ఫైనలైజ్ చేసిండాలి. అట్లా చేస్తేనే ఇంపోర్ట్ వస్తుంది. లేకుంటే ఇంపోర్ట్ రాదు. హ్మ్. ఇంపోర్ట్ మాడ్యూల్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ 3 టైల్స్ కనిపిస్తాయి. ఒకటి ఇంపోర్ట్ వితిన్ స్టేట్, ఇంపోర్ట్ ఔట్‌సైడ్ స్టేట్, డ్రాప్ బాక్స్, ఇన్‌యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్. ఇక్కడ ఇంపోర్ట్ వితిన్ స్టేట్ అంటే మన స్టేట్‌లో ఉన్న మన స్టేట్‌లో ఎక్కడన్నా పిల్లోడు డ్రాప్ బాక్స్‌లో ఉంటేనే మనం ఈ ఈ టైల్‌లో యూజ్ చేసుకోవచ్చు. లేదు వేరే స్టేట్ నుంచి మన స్కూల్‌కొచ్చాడు అంటే ఈ ఇంపోర్ట్ ఔట్‌సైడ్ స్టేట్ అని చేసుకోవాలి. నెక్స్ట్ డ్రాప్ బాక్స్‌లో ఎవరెవరున్నారు, ఒకవేళ డ్రాప్ బాక్స్ నుంచి పికప్ చేసుకోవాలి, ఎవరెవరున్నారనేది చూసుకోవడానికి ఈ డ్రాప్ బాక్స్ మాడ్యూల్‌ను ఫస్ట్ ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలని చూస్తాము. ఇక్కడ ఇంపోర్ట్ వితిన్ స్టేట్ ఉంది గదా! అక్కడ గో ఉంది. గో మీద టచ్ చేస్తే స్టూడెంట్ పెన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఈ 2 ఇచ్చేసి గో కొట్టేస్తే ఆ పిల్లాడి పేరొస్తుంది. పేరొచ్చిన తర్వాత ప్రెజెంట్ మన స్కూల్‌లో ఏ క్లాస్‌లోకి ఎలిజిబుల్లో ఆ క్లాసు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మన స్కూల్‌లోకొస్తాడు. ఒకవేళ పిల్లవాడిది పెన్ నంబర్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, మన దగ్గర ఆధార్ కార్డ్ ఉందనుకోండి, ఇక్కడ గెట్ పెన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ నంబర్ ఇచ్చేసి ఆ పిల్లోనిది ఇయర్ ఆఫ్ బర్త్ అంతే. 2012, 13, 14 అట్లా ఇయర్ కొట్టేసి సెర్చ్ కొట్టేస్తే ఇక్కడ కింద వస్తుంది స్టూడెంట్ పెన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఆ విధంగానే చూసుకోవచ్చు. ఒకవేళ మనకు వేరే స్కూల్ నుంచి వచ్చాడు, ఆ స్కూల్‌లో ఒక పెన్ నంబర్ కావాలంటే డ్రాప్ బాక్స్ ఉంది గదా! అక్కడ గో కొట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్కూల్ డైస్ కోడ్ ఇచ్చేస్తే ఆ స్కూల్‌లో ఉన్న ఈ డైస్ కోడ్ స్కూల్‌లో ఉన్న పిల్లలు డ్రాప్ బాక్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్ నంబర్ వచ్చేస్తుంది. ఆ విధంగానన్నా పెన్ నంబర్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనము స్టూడెంట్‌ను ఇంపోర్ట్ చేసుకోవాలి. థాంక్ యూ సార్.